వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. సో ఎకానమీలో ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆ ముఖ్యమైన అంశం ఏమిటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 బహుకోణ పేదరిక సూచి ఏదైతుందో, ఈ బహుకోణ పేదరిక సూచి అనేది ఏదైతుందో ఈ 2025 సూచికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రాబోయే కాలంలో ఇది లేటెస్ట్ అప్డేట్తో పాటుగా మనకు పేదరికానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతరత్ర సూచీలకు సంబంధించి కావచ్చు, ఇందులో నుండి మనకు క్వశ్చన్ రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. మీ డాక్టర్ రాములు సులోని, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. రైట్. మనం సబ్జెక్ట్లోకి వెళ్తే మరి ఏమిటి ఈ బహుకోణ పేదరిక సూచి అని సంబంధించి చెప్పినట్టయితే, మనకు ఈ లేటెస్ట్గా విడుదల చేసినటువంటి ఏదైతే బహుకోణ పేదరిక సూచి ఉందో, గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025, దానికి ఇచ్చినటువంటి నివేదిక రిపోర్ట్ మొత్తం కూడా మనకు ఆ విధంగా చూపించినట్టుగా మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2025 ఇది ఓవర్లాపింగ్ హజార్డ్షిప్ పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అని ఇచ్చిండు. అంటే దీనికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, నివేదిక యొక్క సారాంశం ఏం పెట్టడం జరిగిందంటే, వాతావరణ మార్పుల వల్ల, వాతావరణ ప్రమాదాల వలన మనకు పేదరికం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది. అందుకే వాతావరణ ప్రమాదాలు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, వరదలు, వాయు కాలుష్యం లాంటి వాటితో పేదరికంతో ఎలా మిళితమవుతున్నాయనే విశ్లేషణ భాగంగా మనకు ఈ 2025 నివేదిక యొక్క ట్యాగ్ లైన్ ఇచ్చిరని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓవర్లాపింగ్ హజార్డ్షిప్స్ పావర్టీ అండ్ క్లైమేట్ హజార్డ్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే వాతావరణ ప్రమాదాల వలన, వాతావరణ మార్పుల వలన మనకు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలపైన ఎలాంటి ప్రభావాలు చూపుతున్నారు. ముఖ్యంగా అంటే పేదరికం కావడానికి, లేదా పేదరికంలో ఇంకా తీవ్రమైన పేదరికంలోకి వెళ్ళిపోవడానికి ఈ వాతావరణ మార్పులు, ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, అధిక వర్షాలు కావచ్చు, లేదా వర్షాభావం కావచ్చు, లేదా వరదలు కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, లేదా వేడి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అంటే ఈ ముఖ్యంగా పేదరికం పైన దాని యొక్క ప్రభావాన్ని చూపుతున్నాయి, ఇంకా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి అనేది దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2025 నివేదిక యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. లాస్ట్ టైం మనకి ఏమి ఇచ్చిందంటే గ్రిడ్ లాక్ అని ఇచ్చిండు. మరి చతుస్రాకార గ్రిడ్లో మనం జైల్లో ఉండిపోతున్నాం పేదరికం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈసారి కొంత క్లైమేట్ అంశాలు ముందుకు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మనం ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే మరి ఏముంది ఇక్కడ మనకు, ఈ ప్రపంచ బహుముఖ కోణ పేదరిక సూచి అనేది మనకు ఎవరు ప్రారంభించారు, మరి దాని యొక్క అంశాలు ఏంటని ఇక్కడ మనం గమనించినట్టయితే గమనించండి. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ మనకు సంబంధించి ప్రపంచ బహుముఖ కోణ పేదరిక సూచి 2025 ఒక సమీక్ష, ఒక రివ్యూ మరియు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఇక్కడ చెప్పుకున్నట్టయితే మనకు ఈ ప్రపంచ బహుముఖ పేదరిక సూచి ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే ఒక సంస్థ, దాన్ని మనం ఓపీహెచ్ఐ అని చెప్పుకుంటాం. తర్వాత అదేవిధంగా మరియు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు సంయుక్తంగా కలిసి దీన్ని ఈ ఇండెక్స్ను సూచిను ప్రవేశపెట్టడం జరుగుతుంది, లేదా నివేదికను ఇవ్వడం జరుగుతుంది. మరి అది ఎప్పుడు ప్రారంభించారంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరు సంయుక్తంగా, జనరల్గా మనం యుఎన్డిపి పేరు మీద మనం దీన్ని చెప్పుకుంటాం, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ఎంపీఐని, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను మనకు సూచిని ఇవ్వడం జరుగుతుంది, ప్రవేశపెట్టడం జరుగుతుంది, నివేదిక ఇవ్వడం జరుగుతుందని చెప్పుకుంటాము. మరి ఇది 2010లో ప్రారంభించారు. అనేక సార్లు అడిగినటువంటి ప్రశ్న, ఎంపీఐని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2010 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మరి దేని స్థానంలో దీన్ని ప్రారంభించారు అంటే సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందిన దేశాలు ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, చెందిన దేశాలను ఏ విధంగా అభివృద్ధిని కొలవాలి, పేదరికాన్ని కొలవాలని చెప్పే అంశంలో మానవ పేదరిక సూచిక 1 మరియు మానవ పేదరిక సూచిక 2 అంటే హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2 స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. అంటే అవి రెండు కలిపి మనకు 2010 సంవత్సరం నుంచి మనకు ప్రపంచ బహుముఖ పేదరిక సూచిని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాన్ని సింపుల్గా మనం ఎంపీఐ అంటాము, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, గ్లోబల్
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య అంశం గుర్తుపెట్టుకోవాలి, మరి మన దేశంలో ఎంపీఐని ఎవరు ప్రవేశపెడతారు, నివేదిక ఎవరు ఇస్తారు, లేదా ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కు ఎవరు ఏజెన్సీగా పనిచేస్తారు అంటే నీతి ఆయోగ్ మనకు ఏజెన్సీగా పనిచేస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి ఎంపీఐని అంటే నేషనల్ ఎంపీఐని కూడా అది ప్రవేశపెడుతుంది. దేశ బహుముఖ కోణ పేదరిక సూచిని కూడా నీతి ఆయోగ్ ప్రవేశపెడుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఇది కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. రైట్, ఒక పేదరికం కొలవడానికి ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి సూచి, దీన్ని నమ్ముతారు ఇప్పుడంతా కూడా ప్రపంచవ్యాప్తంగా. రైట్, మరి దీనికి సంబంధించి చెప్పినట్టయితే ఒకసారి మనం గమనించినట్టయితే మరి ఈ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో తీసుకునేటువంటి సూచికలు లేదా అంశాలు ఏమున్నాయి, కంపోనెంట్స్ ఏమున్నాయి, మరి ఆ కంపోనెంట్స్కు తగ్గట్టుగా మరి మనకు సబ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి. సాధారణంగా వీటిని సూచికలు, ఉపసూచికలుగా, ఇండికేటర్స్, సబ్ ఇండికేటర్స్గా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు కంపోనెంట్స్ 3 తీసుకుంటానండి. మనం గమనిస్తే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణం. ఆరోగ్యం హెల్త్, విద్య ఎడ్యుకేషన్, జీవన ప్రమాణం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో మనకు 2 అంశాలు తీసుకుంటారు. ఆరోగ్యంలో పిల్లలు, కౌమారుల మరణాలు తీసుకుంటారు. ఇక్కడ చైల్డ్ అండ్ అడోలసెంట్ మొటిలిటీ తీసుకోవడం జరుగుతుంది. మరి విద్యకు వచ్చే వరకు మనకి ఏం చేస్తారంటే విద్యకు వచ్చే వరకు 2 అంశాలు తీసుకున్నారు. పాఠశాల సంవత్సరాలు, పాఠశాల హాజరు. మరి పాఠశాల సంవత్సరాలు ఏ విధంగా ఉన్నాయి, మరి పాఠశాల హాజరు అంటే పిల్లలు కౌమారుల మరణాలంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంటుంది మనకు, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉంటాం మనం. అంటే సాధారణంగా మనం గమనిస్తే ఏంటంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను గుర్తించుకోవడానికి ఈ పిల్లల మరణాలు అనేది ఎందుకోసం అంటే పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా, సరైనటువంటి మందులు అందుతున్నాయా లేదా, సరైనటువంటి పోషణ ఉందని తెలుసుకోవడానికి ఈ పోషణ అనేది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. దాంతో పాటుగా పిల్లలు కౌమారుల మరణాలు ఒకటి తీసుకోవడం జరుగుతుంది. అలా న్యూట్రిషన్ కావచ్చు, చైల్డ్ అండ్ అడోలసెంట్ మొర్టాలిటీ కావచ్చు, ఈ 2 అంశాలు కూడా మనకు ఆరోగ్యం కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆరోగ్యం అనేది ఒక కాంపోనెంట్ అయితే, ఒక అంశం అయితే, మరి దాని కింద ఉన్నటువంటి సబ్ కాంపోనెంట్స్, సబ్ ఇండికేటర్స్ ఏమున్నాయంటే పోషణ ఉంది, పిల్లలు కౌమారుల మరణాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మరి విద్య ఎడ్యుకేషన్కి వచ్చే వరకు ఇయర్ ఆఫ్ స్కూలింగ్ అంటున్నారు, స్కూల్ అటెండెన్స్ అంటున్నాడు. అంటే పాఠశాల సంవత్సరాలు అంటే 14-15 సంవత్సరాల వయసు వరకు అతను ఎన్ని సంవత్సరాల వరకు పాఠశాల చదువుతున్నాడు, అంటే పాఠశాల విద్యను అభ్యసిస్తున్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి ఇది కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే కొంత పేదరికంలో లేకుంటే వాళ్ళు స్కూల్కి పంపగలుగుతారు అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. పాఠశాల హాజరు కూడా డ్రాప్ అవుట్ అవుతున్నారు, ఎన్ని రోజులు స్కూల్ అటెండ్ అవుతున్నారు, ఎన్ని రోజులు స్కూల్కి పోవట్లేదు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. ఎందుకంటే ఆ స్కూల్కు వెళ్ళే క్రమంలో ఏమైనా పనికి వెళ్తున్నారా, పేదరికంలో పనికి వెళ్తారు కామన్గా ఇక్కడ అలాంటి అంశాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనం గమనిస్తే జీవన ప్రమాణం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. మరి వంట ఇంధనాలు అన్నాడు, కుకింగ్ ఫ్యూయల్ అన్నాడు, పారిశుద్ధ్యం శానిటేషన్ అన్నాడు, త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ అన్నాడు, తర్వాత గృహ వసతి హౌసింగ్ అన్నాడు, విద్యుత్ ఎలక్ట్రిసిటీ అన్నాడు, ఆస్తులు అసెట్స్ అన్నాడు. మరి ఒకసారి జీవన ప్రమాణం సంబంధించి అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళు తీసుకునే వస్తువులను బట్టి వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్ కొంత మెరుగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఈ అంశాలు ఇస్తున్నారండి. మరి కుకింగ్ ఫ్యూయల్ వంట ఇంధనాలు, వంట చేసేటప్పుడు ఏం ఇంధనం వాడుతున్నాడు, గ్యాస్ వాడుతున్నాడా, కరెంటు వాడుతున్నాడా, కట్టెల పొయ్యి వాడుతున్నాడు అని తెలుసుకోవడానికి ఇక్కడ అంటే కట్టెల పొయ్యి వాడుతున్నాడు ఇంకా అంటే మనం ఇంకా పేదరికంలో ఉన్నట్టుగానే మనం గుర్తించుకోవచ్చు. ఇంకా కొందరు బొగ్గులు వాడతారు, అట్లాంటివన్నీ ఇక్కడ మనం గమనిస్తే ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు పేదరికంలో ఉన్నట్టుగానే మనం గమనించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత పారిశుద్ధ్యం శానిటేషన్ ఉందా, జనరల్గా మనకు బాత్రూమ్లు, టాయిలెట్స్, లాట్రిన్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఏ విధంగా ఉన్నారని చెప్పడానికి అంటే దాని యొక్క స్థితిగతులు కూడా మనకి ఏం చేస్తాయంటే పేదరికాన్ని అంచనా వేయడానికి అది కూడా ఉపయోగపడతారు. తర్వాత త్రాగునీరు డ్రింకింగ్ వాటర్ ఏం వాడుతున్నారు, నల్ల వాటర్ వాడుతున్నారా, బాయిల నీళ్ళు వాడుతున్నారా, బోర్ వాటర్ వాడుతున్నారా, ప్యూరిఫైర్ వాటర్ వాడుతున్నారా అంటే ఆ విధంగా తెలుసుకోవడం జరుగుతుంది. గృహ వసతి ఇల్లు ఉందా లేదా, హౌసింగ్ అనేది, విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉందా లేదా అనేది. ఇక అసెట్స్ ఆస్తులు అంటే పెద్ద పెద్ద భూములు జాగాలు కాదండి మనం గమనించాల్సింది. ఆస్తులు అంటే ఏమిటంటే ఇంట్లో వాడుకునేటువంటి కొన్ని మన్నిక గల వస్తువులు, ఫ్యాన్ ఉందా, టీవీ ఉందా, ఇలాంటివి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
మెయిన్ మెయిన్ కాంపోనెంట్స్ 3: ఆరోగ్యము, విద్య, జీవన ప్రమాణం. ఇది అనేక సార్లు అడిగినటువంటి క్వశ్చన్. దాంతో పాటుగా మనకు పిల్లలు, కౌమారుల మరణాలు, పాఠశాల సంవత్సరాలు, పాఠశాల హాజరు, పోషణ, వంట ఇంధనాలు, పారిశుద్ధ్యము, త్రాగునీరు, గృహవసతి, విద్యుత్తు, ఆస్తులు. ఈ అంశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది టెట్లో కావచ్చు, ఇంకా డిఎస్సిలో కావచ్చు, అనేక రకాలుగా మనకు అడిగేటువంటి క్వశ్చన్. ఓన్లీ ఎక్కడో దగ్గర ఆగిపోయేది కాదు. టెట్ నుంచి మొదలు పెట్టుకుంటే సో మనకు సివిల్స్ వరకు కూడా ఈ క్వశ్చన్ దీనిపై క్వశ్చన్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం గమనిస్తే ఇక ముఖ్యాంశాలు మనం గమనిస్తే 2005 ప్రపంచ బహుమతీయ పేదరిక సూచి లేదా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ తాజా నివేదికను మనం గమనిస్తే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కావచ్చు లేదా యుఎన్డిపి వాళ్ళు ఈ ఏదైతే మనకి ఇక్కడ అక్టోబర్ 17, 2025 ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఈ సూచికను ఇవ్వడం జరిగింది 2025 సంబంధించి. మరి ఎప్పటిదంటే 2024 డాటా, అంటే 25లో విడుదల చేసిరు, 24 సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ నివేదికలో చెప్పినటువంటి ముఖ్యాంశాలు ఏమున్నాయంటే ప్రపంచ స్థాయి గణాంకాలు మనం గమనిస్తే 109 దేశాల్లో ఈ నివేదికను తయారు చేసి, అంటే 109 దేశాలకు సంబంధించిన నివేదికను తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు 139 లేదా 140 190 ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటుంటాం మనం సాధారణంగా. మనకి ఇక్కడ మాత్రం ఎన్ని ఇచ్చిండు 109 దేశాలకు సంబంధించిన డాటాను తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ 109 దేశాల్లో 6.3 బిలియన్ జనాభాలో 1.1 బిలియన్ మంది, దాదాపు 18.3% తీవ్ర బహుమతీయ పేదరికంలో ఉన్నారు. అంటే అత్యంతమైనటువంటి ఇంటెన్సిటీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో ఉన్నారు. అంటే అత్యంత పేదరికంలో ఉండడం జరిగిందని మనం చెప్పడం జరిగింది. అంటే దగ్గర దగ్గర ఎంత అంటే ప్రపంచ జనాభాలో ఇంకా 18.3% అత్యంత పేదరికంలో కొనసాగుతున్నారు. వాళ్ళ యొక్క జనాభా శాతం ఎంత చెప్పిండు 1.1 మిలియన్ మంది అని చెప్పేసి చెప్పిండు. జనాభా శాతం 18.3% చెప్పిండు. సుమారు 83% పేదలు ఈ ఉన్నటువంటి 18.3%లో లేదా 1.1 బిలియన్లలో సుమారు ఇందులో 83% పేదలు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంత పేదరికం ఎక్కువగా ఉందని మనం గమనించుకోవచ్చు. తర్వాత దక్షిణాసియా మరియు ఉపసహార ఆఫ్రికా కలిపి ప్రపంచ పేదల్లో 83.2% మందిని కలిగి ఉన్నారు. అంటే అటు ఆఫ్రికా కాంటినెంట్ కావచ్చు, ఇక్కడ ఆసియా కాంటినెంట్ కావచ్చు. అంటే కొంతమేర ఈ ఆసియా దక్షిణాసియా ప్రాంతం కావచ్చు, ఉపసహార ఆఫ్రికా కావచ్చు, ఈ ప్రాంతాల్లో మనకు సో ఎక్కువ మట్టుకు పేదరికంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ శాతం దాదాపు 83.2% ఉన్నారు, కలిగి ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నివేదికలో. తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పిండు. మరి పిల్లల్లో పేదరికం అనేది అధికంగా 27.8%, పిల్లలు బహుమతీయ లేదా బహుకోణ పేదరికంలో, పెద్దలు మాత్రం 13.5% మాత్రమే ఉన్నారని చెప్పేసి ఇచ్చిండు. అంటే ఈ ఎంపీఐ అవుతుందో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అవుతుందో అది మనకు పిల్లల్లో 27.8% ఉంటే మరి పెద్దల్లో ఎంత ఉందంటే 13.5% ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా కొంతమేర మనకు పిల్లల్లో ఉన్నటువంటి పేదరికం ఎక్కువ కనబడుతుంది సో పెద్దలతో పోల్చినప్పుడు అని చెప్పుకోవచ్చు. తర్వాత 887 మిలియన్ పేదలు కనీసం ఒక వాతావరణ ప్రమాదానికి గురవుతున్నారు. 309 మిలియన్ మంది 3 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదాలకు ఎదుర్కొంటున్నారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే ఏదో ఒక వాతావరణ ప్రమాదానికి వీళ్ళందరూ కూడా గురి కావడం జరుగుతుంది. అందుకే ఇక్కడ థీమ్ అదే పెట్టింది, ఇక్కడ అజార్షిప్ ఆఫ్ ద సో మనకు పావర్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వాతావరణ మార్పుల వల్ల, వాతావరణ ప్రభావం వల్ల, దాని యొక్క నష్టాల వల్ల ఎలా పేదరికం ఇంకా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రైట్. సో దాంతో పాటుగా మనం గమనిస్తే మరి ఇక్కడ ఇచ్చినటువంటి నివేదికలో మనం గమనించినట్టయితే సో ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే మరి సో అత్యధిక పేదరికం ఉన్నటువంటి దేశం, అత్యల్ప పేదరికం ఉన్నటువంటి దేశం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 109 దేశాల్లో సో పేదరికం ఎక్కువ ఉన్నటువంటి దేశాలు, వీటిని పేద దేశాలను కూడా అంటారండి మన ఇక్కడ. సో చాద్ 84.2% పేదరికం ఉంది హెడ్ కౌంట్ రేషియో ప్రకారంగా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 80.4% ఉంది. నైజర్ 79.9% ఉంది. బురండి 74.6% ఉంది.
ఇథియోపియా 73.2% ఉంది. అంటే సో అత్యంత అధిక పేదరికం గల 5 దేశాలు, మరి పేదరికం తక్కువగా ఉన్నటువంటి 5 దేశాలు మనం గమనిస్తే ఇది అత్యధిక పేదరికం ఉన్నటువంటి దేశాలు 109 దేశాలు. ఈ 5 దేశాలు మనకు అత్యంత పేదరికం గల దేశాలు. అంటే చాలా చూడండి, 100% జనాభాలో 84% జనాభా మొత్తం కూడా, అంటే 100లో 84 మంది పేదవాళ్ళే ఉన్నారని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి పేదరికం తక్కువ ఉన్నది లేదా పేదరికం లేనిది లేదా ధనిక దేశాలు అంటాం. ఇది పేద దేశాలు అంటాం, వీటిని ధనిక దేశాలు అంటాం, మనం గుర్తుపెట్టుకోవాలి. సెర్బియా 0.1% ఇచ్చిండు. అంటే 109 దేశాల్లో పేదరికం తక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటంటే సెర్బియా. తర్వాత అజర్బైజాన్ కేవలం 2%, తర్వాత అర్మేనియా కేవలం 2%, తుర్కెమిస్తాన్ కేవలం 4%, జార్జియా 5.7%. అంటే 100లో 1% మాత్రమే పేదరికం ఉంది, 99% పేదవాళ్ళు కాదు అక్కడ. లేదా సెర్బియా అంటే అత్యంత తక్కువ పేదరికం గల దేశం 109 దేశాల్లో దేశం ఏంటంటే సెర్బియా మొదటి ప్లేస్లో ఉంది. అంటే పేదరికం చాలా తక్కువ ఉంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే సో ఒక పక్కనేమో 5 అత్యంత పేదరికం గల దేశాలు, ఒక పక్కనేమో అసలు పేదరికం లేని దేశాలు, పేదరికం చాలా తక్కువ ఉన్న దేశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అవి పేద దేశాలు అంటాం, వీటిని ధనిక దేశాలు అంటాం. ఆ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతారు మనకు. ధనిక దేశాలు పేద దేశాలను కూడా అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే ఇక ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఇచ్చింది మనకు. ఆ ముఖ్యాంశాలు మనం గమనించినట్టయితే సో ఏమంటున్నాడు, 2005-2006లో భారతదేశంలో 55.1% మంది పేదలు ఉన్నారు. అంటే 2005-06 నాటికి మనకు 55% మంది మేర సో దేశంలో మొత్తం జనాభాలో 55.1% మంది పేదలు ఉన్నారు. ఈ వాటా 2019-21 నాటికి ఎందుకు వచ్చిందంటే 16.4% తగ్గింది. అంటే 55 నుంచి ఎందుకు తగ్గింది, దగ్గర 16.4% తగ్గింది. అనగా దాదాపు మనం చూసినట్టయితే 414 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు. అంటే నియర్ బై 41 కోట్ల మంది పేదరికం తగ్గించుకున్నారు లేదా పేదరికం నుంచి బయటపడ్డారని మనం చెప్పుకోవచ్చు. నియర్ బై 41 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మనం చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా గమనిస్తే మనకు ఒక 36% మంది పేదరికం నుంచి తొలగిపోయారని మనం గమనించుకోవచ్చు. మరి 2025 గ్లోబల్ ఎన్పిఐ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఈ బహుపరిణామ లేదా బహుకోణ పేదరిక రేట్ ఎంత ఉందంటే కేవలం 16.4% ఉంది. అంటే మొత్తం జనాభాలో ఈ ఎన్పిఐ రేట్ ఎంత ఉందంటే 16.4% ఉంది. అది 2019-21 డాటా ఆధారంగా మనకు ఈ ఏదైతే ఎంపీఐ రిపోర్ట్ ఉందో రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. మరి 2019-21 డాటా అంటే సార్ ఇది ఎన్ఎఫ్హెచ్ఎస్ డాటా అంటాం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డాటా అంటాం. డాటాను తీసుకొని వీళ్ళు పేదరికాన్ని అంచనా వేశారని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మొత్తానికి గమనిస్తే ఈ 16.4% తోటి 109 దేశాల్లో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే 53 ర్యాంక్ ఉందండి. అంటే ర్యాంకులు ఇవ్వలేదు వాస్తవానికి, మనం లెక్క పెట్టుకున్నట్టయితే ఎంత ఉందంటే 53 ర్యాంక్ ఉంది 109 దేశాల్లో. మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మధ్య ఆదాయ దేశంలో మనది ఉంది. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది మధ్య ఆదాయ దేశంలో మన ర్యాంకు కొనసాగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుమతీయ పేదలలో దాదాపు సగం మంది, దాదాపు 518 మిలియన్లు కేవలం 6 మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. అవి మనం ముఖ్యంగా చూస్తే అంటే 518 మిలియన్ల మంది మొత్తం కూడా 51 కోట్ల మంది మరి ఎక్కడ నివసిస్తున్నారు పేదలందరూ కూడా అంటే దగ్గర సగం మంది ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం పేదల్లో సగం మంది పేదలు ఎక్కడ నివసిస్తున్నారంటే మధ్య ఆదాయ దేశాల్లో నివసిస్తున్నారు. ఆ 6 ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్, చైనా, భారతదేశము, నైజీరియా, పాకిస్తాన్ మరియు యునైటెడ్ రిపబ్లికన్ ఆఫ్ టాంజానియా. ఈ 6 దేశాల్లోనే దగ్గర 50% కంటే ఎక్కువ మంది పేదలు నివసిస్తున్నారు. ప్రపంచ పేదల్లో మొత్తం కూడా ఈ 6 దేశాల్లోనే సగం మంది ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఈ ఫిగర్ మొత్తం కూడా మనకి ఏంటంటే వాస్తవానికి మీరు ఎంపీఐ డౌన్లోడ్ చేసుకోండి. సో ఎంపీఐ రిపోర్ట్లో మనకు క్లియర్గా జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే సో జనరల్గా ఇది పర్సెంటేజ్, ఈ పర్సెంటేజ్ ప్రకారంగా ఇది ఇచ్చినటువంటి ఆ పావర్టీ తీవ్రత ఎంత ఉందని చెప్పడానికి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దగ్గర ఈ కింద లాస్ట్ నుంచి మనకు 82% ఉన్నటువంటి పేదరికం కనబడుతుంది.
మనది 53 ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ ఉంటుంది ఇండియా అనేది ఇక్కడ. మరి మన భారతదేశానికి వచ్చే వరకు మరి ఈ ఎంపీఐ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అంటే 2025-26లో భారతదేశం 55.1% మంది పేదలు ఉండేవారు. ఈ వాటా 2019-21లో 16.4% పడిపోయింది, తగ్గింది. అంటే దగ్గర ఎంత శాతం? 38.7% తగ్గింది. అంటే టోటల్ ప్రజల్లో 35% పేదరికం నుంచి బయటపడ్డారు. పేదరికం వాళ్ళు కాదు, పేదలు కాదు అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దాదాపు 414 మిలియన్లు 41 కోట్ల మంది పేదరికాన్ని విడిచిపెట్టారు. అంటే పేదరికం నుంచి వాళ్ళు బయటకు వచ్చిర్రు, వాళ్ళు ధనవంతులయ్యారు, లేదా పేదవాళ్ళు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుమతీయ పేదరికంలో, బహుకోణ పేదరికంలో దాదాపు సగం మంది ఈ 500 మిలియన్లు కేవలం ఈ 6 మధ్య దేశాలను ఇంతకుముందు చెప్పినాం. అదే బంగ్లాదేశ్, చైనా, భారతదేశం. సో అలాంటి దేశాలని మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి దీనికి సంబంధించి మనకి ఇంకొక డాటా అంటే కొన్ని అంశాలు ఇచ్చింది. మన భారతదేశంలో పేదరికం తగ్గడానికి గల కారణాలు ఏమి ఇచ్చిండు? ప్రధానమైన కారణాలు ఇచ్చిండు. అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్య సేవలు కావచ్చు, మరి జీవన ప్రమాణాల మెరుగుదల వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా సాధ్యమే అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే మన దేశంలో పేదరికం తగ్గడానికి గల కారణాలు మనం గమనించినట్టయితే జీవన ప్రమాణాలు మెరుగుదల జరిగింది. ఎట్లా జరిగింది అని చెప్పేసి ఇచ్చిందంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా లిక్విఫైడ్ కుకింగ్ గ్యాస్ అందించడం వలన వంట ఇంధన లోపం తగ్గింది అని చెప్పేసి ఇచ్చింది. అంటే అందరికి ఎల్పిజి గ్యాస్లు ఇవ్వడం వల్ల సో జనరల్గా మనకు సో ఈ గ్యాస్ ఇవ్వడం వల్ల, సిలిండర్లు ఇవ్వడం వల్ల వాళ్ళకు వంట ఇంధనం అందిస్తున్నారు కాబట్టి, గ్యాస్ అందిస్తున్నారు కాబట్టి, కొంత కట్టెల పొయ్యి వాడట్లేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకి ఏమవుతుందంటే పేదరికం నుంచి బయటపడ్డారు అని చెప్పి చెప్పుకోవచ్చు. యోజన వల్ల గ్రామాలకు విద్యుత్ సరఫరా విస్తరించింది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు జలజీవన్ మిషన్ శుభ్రత, తాగునీటి ప్రాప్తి కలిగించాయి. అంటే ఎంపీఐలో ఏవైతే అంశాలు ఉన్నాయో, కుకింగ్ ఫ్యూయల్ అన్నామో, తర్వాత త్రాగునీరు అన్నామో, తర్వాత కొంతమేర శానిటేషన్ అన్నాము, పారిశుద్ధం అన్నాము, అవన్నీ కూడా ఈ పథకాల ద్వారా అందించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహ సౌకర్యాలు అందించడం, మన హౌసింగ్ అన్నాం, గృహవసతి అన్నాం. కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టివ్వడము. తర్వాత ఆర్థిక మరియు సమాజ అభివృద్ధి గమనిస్తే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాల ప్రాప్తి పేదల ఆర్థిక అంతర్గతను బలపరిచింది. అంటే వాళ్ళను జీవన ప్రమాణాలు పెంచడానికి, అనేక రకాల ఖర్చులు పెట్టుకోవడానికి ఈ జన్ధన్ యోజన కూడా వాళ్ళకి ఎంతో ఉపయోగపడిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏమన్నాడు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద, ఆహార భద్రతా చట్టం కింద మనకు టీపీటీఎస్ ఇక్కడ ఫాలో అయ్యారు, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. జనరల్గా జాతీయ పంపిణీలో మనం రేషన్ షాప్ అనుకుంటాం. ఆ రేషన్ షాప్ ద్వారా మనకి ఏమిచ్చింది, ఆహార భద్రత కల్పించిండు. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా అవసరమైనటువంటి ఆహార పదార్థాలు అందించింది కాబట్టి వాళ్ళకు కొంతమేర ఖర్చు తగ్గించింది కాబట్టి దానివల్ల పేదరికం తగ్గిపోయిందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. డిజిటల్ సర్వీసులు ఇవ్వడం జరిగింది, సామాజిక భద్రతా పథకాలు ఇవ్వడం జరిగింది, ఉద్యోగ హామీ, పెన్షన్ పథకాలు పేదలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చాయి. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఏం జరిగిందంటే సో కొంత వాళ్ళ ఆదాయాలు పెరగడం వల్ల వాళ్ళకు పాఠశాల విద్య మెరుగుపడింది, ఆరోగ్యపరమైనటువంటి విద్య అంశాలు కూడా పెరుగుదల వచ్చింది. సో దానివల్ల మనకి ఏమైందంటే పేదరికం తగ్గిందని చెప్పేసి ఈ అంశాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే మరి వాతావరణ మార్పుల వలన ప్రజల పేదరికంపై ప్రభావం ఏ విధంగా చూపుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చిందండి. ఒకసారి మనం గమనిస్తే సో జనరల్గా మనకు సౌత్ ఆఫ్రికా తర్వాత ఇంకా కొన్ని కంట్రీస్ మనం గమనించినట్టయితే అంటే ముఖ్యంగా ఇక్కడ హీట్, ఉష్ణోగ్రతలు కావచ్చు, డ్రాటు, కరువు కావచ్చు, లేదా ఫ్లడ్స్, వరదలు కావచ్చు, లేదా ఎయిర్ పొల్యూషన్ అంటే ముఖ్యంగా మనకు సో వాతావరణ వాయు కాలుష్యం కావచ్చు, వాటిలో ఏ విధంగా ఏ ప్రాంతాలు ఎదుర్కొన్నాయని చెప్పేసి ఇక్కడ డాటా ఇవ్వడం జరిగింది. మనం రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నట్టయితే అది మనకు అర్థమవుతుంది. అంటే ఏ వాతావరణ మార్పు ఏ విధంగా ప్రజలపైన ఎంత ప్రభావం చూపింది. చూడండి ఇక్కడ మనకు హీట్ అంటుండు, అంటే మనకు సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో 80% మేర హీట్తో వాళ్ళు ప్రభావం చెందుతున్నారు. ఫ్లడ్స్ అంటున్నారు, తర్వాత డ్రాట్ అంటున్నారు. తర్వాత మనం గమనించినట్టయితే సో ఎయిర్ పొల్యూషన్ కూడా. అంటే ఈ 4 అంశాలు తీసుకున్నప్పుడు హీట్ కావచ్చు, డ్రాట్ కావచ్చు, లేదా ఫ్లడ్స్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఈ 4 అంశాలు తీసుకున్నప్పుడు మనకు ఒక్కొక్క ప్రాంతంలో వాటి యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి
చూడండి ఎక్కడైనా కూడా మనకు కొంత హీట్ అనేది ఎక్కువగానే ఉంది. తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఖచ్చితంగా కనబడుతుంది మనకి ఇక్కడ. ఆయా దేశాల్లో వాటి వల్ల చాలా ఎక్కువ ప్రజలు అంటే వాటి ప్రభావం చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే సో ఓవరాల్గా మనం గమనించినట్లయితే సో ఇక్కడ ఎంతమంది పేదరికంలో నెట్టివేయబడడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. సో అదేవిధంగా ఆ ప్రాంతాల్లో మనకు జనరల్గా ఇక్కడ ఈ 4 వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి ప్రభావం చూపిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనం గమనించినట్టయితే సో ఇక్కడ మనకి ఇంకో ముఖ్యమైన అంశం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సహారా ఆఫ్రికా ప్రాంతం ఏతుందో ఆ ప్రాంతంలో మనకు పేదవాళ్ళు ఎక్కువగా నివసిస్తున్నారు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రెండో ప్లేస్ ఎక్కడికి వచ్చిందంటే దక్షిణాసియా ప్రాంతంలోకి రావడం జరిగింది. దక్షిణాసియా ప్రాంతాల్లోకి ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి ఈ దేశాలు, కొంత భారత్, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల్లో మనకు ఎక్కువ పేదలు నివసిస్తున్నారని మనం గమనించుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే నవంబర్ 1 నుంచి కేరళ ప్రభుత్వం సో ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే అత్యంత పేదరికం లేకుండా ఉంది మా రాష్ట్రం అని చెప్పి ప్రకటిస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయంగా మనం ఇక్కడ భావించుకోవచ్చు. అంటే భారతదేశంలోనే సో పేదరికం లేని రాష్ట్రంగా అవతరించేటువంటి రాష్ట్రం ఏంటంటే అది కేరళగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా మీరు సో క్లియర్గా అర్థం చేసుకొని రాబోయే కాలంలో మీకు అనేకమైనటువంటి ఏవైతే టెట్కు సంబంధించిన డిఎస్సి సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి హెచ్పిఎస్ సంబంధించినటువంటి ఎకానమీ పేపర్లో మనకు కరెంట్ అఫైర్స్ పేపర్లో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి అంశము అదే బహుముఖ కోణ పేదరిక సూచి. సో దీన్ని మీకు కావాల్సిన డిస్క్రిప్షన్లో మీకు సో పీడిఎఫ్ను కూడా మీకు సో సబ్మిట్ అంటే మీకు అవైలబుల్ ఉంచుతానండి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మళ్ళీ. కాబట్టి ఈ ఎంపీని డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చదవండి. సో అక్కడ ఏ అంశాలు ఇచ్చినాయో చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఏ వాతావరణ మార్పు వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఏ ప్రాంతంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు, మన భారతదేశంలో ఎంత పేదరికం తగ్గింది. ఎందుకంటే 2024లో నీతి ఆయోగ్ ఆల్రెడీ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని విడుదల చేసింది, జాతీయ బహుకోణ పేదరిక సూచిని విడుదల చేసింది. అందులో ముఖ్యమైన అంశాలన్నీ కూడా చెప్పింది. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశాల యొక్క సరళిని ఇది విడుదల చేసింది. లేటెస్ట్ న్యూస్ 109 దేశాలు ఇవ్వడం జరిగింది. రైట్. సో దీన్ని గుర్తించి మీరు ఇంకా రాబోయే కాలంలో మీకు ఎంతో ఉపయుక్తంగా ఇది ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. సో అందరికీ కూడా సో ఎస్ఎస్ ఎడ్యుకేట్ తరఫున థ్యాంక్ యూ అండ్ ఆల్. యువర్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సులభని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అంతకంటే ముందు మీరు కామెంట్ చేయండి. రైట్. మీకు ఇంకా రాబోయే కాలంలో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఆ విధంగా మీకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా మన ఎకానమీ పరంగా ఉన్నటువంటి అంశాలు ఇంకా అనేకమైన అంశాలు చర్చించుకోవడం జరుగుతుంది. సో ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ.